ఇక ఈ రోజు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతోంది. మరి దీనికి సంబంధించి అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఇటు జనసేన పార్టీలోని అభ్యర్థుల్లో ఆశావహుల్లో చాలా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఎలాంటి ఈక్వేషన్స్ ని బేరేజ్ వేసుకొని ఈ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చు టీడీపీ జనసేన కూటమి? సంధ్య, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతానికి సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. మొత్తానికి మొదటి లిస్టుకు సంబంధించి ఏదైతే సీనియర్ నేతల ఆమోదం తీసుకుంటున్నారో చంద్రబాబు, వారందరితో కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా టీడీపీ చరిత్రలో మొదటిసారి ఇంత ముందుగా సార్వత్రిక ఎన్నికలకు ఇంత ముందుగా లిస్టు రిలీజ్ చేయడం అనేది మొదటిసారి అని చెప్పి టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే 95 తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు అధ్యక్ష పదవి ఎన్టీఆర్ తర్వాత, అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత ముందుగా లిస్టు రిలీజ్ చేయలేదని చెబుతున్నారు. అయితే ఈ మొదటి లిస్టుకు సంబంధించి కూడా అనేక సామాజిక సమీకరణాలని బేరోజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యతగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. వారందరికీ కూడా దాదాపుగా సీట్లు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆమె భర్త వాసు సీట్ ఆశిస్తున్నారు. 1-2 స్థానాలు తప్పించి ఏదైతే గంటా శ్రీనివాసరావుకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇవి 1-2 స్థానాలు తప్పించి మిగిలిన వారందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశంగా మొదటి ప్రాధాన్యతగా చంద్రబాబు భావిస్తున్నారు. వారందరూ కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా కూడా కొంత బేరోజు వేస్తున్నారు. ఏదైతే జనసేనతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి వ్యవహారంలో కొంత ఇబ్బంది లేని స్థానాలని రెండో ప్రాధాన్యతగా ఆయన భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కోరే స్థానాలను కూడా పక్కన పెట్టారు. ఇవన్నీ పక్కన పెట్టి బీసీలు, ఎస్సీలు, అదేవిధంగా ఎస్టీలు ఏదైతే సామాజిక వర్గాల సమీకరణాల చూస్తూ మొదటి ప్రాధాన్యతగా వారికి కేటాయించాలనుకుంటున్నారు. దాదాపుగా టీడీపీ వైపు నుంచి 60 స్థానాలు ఉండే అవకాశం ఉన్నట్టు టీడీపీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా జనసేనలో కూడా మొదటి జాబితాలో ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా, నాదెండ్ల మనోహర్, పలువురు సీనియర్ నేతలతో ఆయన పార్టీలో కూడా ఎక్సైజ్ చేస్తున్నారు. ఆయన మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి వస్తారు. 10:30 సమయంలో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తారు. ఇక్కడ వారి అభ్యర్థులు కూడా ఇక్కడ పెట్టి చర్చించుకుంటారు. 2 జాబితాలు కలిపి మీడియా సమావేశంలో విడుదల చేయబోతున్నారు. మీడియాకు కూడా ఆహ్వానం పలికారు. 11 గంటలకి ఉమ్మడి విలేకరుల సమావేశం చంద్రబాబు నివాసంలోనే ఉంటుంది. మొత్తం చంద్రబాబు నివాసం వద్ద హడావిడైతే మనకి కనిపిస్తుంది. మరి కాసేట్లో పవన్ కళ్యాణ్ వస్తారు. అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి 11 గంటలకు విలేకరుల సమావేశం ఉందని ఆహ్వానం కూడా మీడియాకి అందింది. ఈ నేపథ్యంలో మొదటి జాబితాకు సంబంధించిన ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే జనసేన ఎన్ని సీట్లు అయితే ప్రకటిస్తుందో ఆ సీట్లు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు టీడీపీ సీనియర్ నేతలు కొంతమంది ఆశించే స్థానాలనే వారు కూడా కోరుకుంటున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఏదైతే గోరంట బుచ్చి చౌదరికి సంబంధించి కూడా ఏదైతే రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సీట్లపై గోదావరి జిల్లాలో కొంత అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదో ఆశావాహుల్లో ఆందోళన కూడా కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంధ్య, అయితే అభ్యర్థుల అనౌన్స్మెంట్ జరగక ముందే మనం చూసినట్లయితే రీసెంట్ గా ముద్రబోయిన వెంకటేశ్వర్లు నూజివీడు ఇష్యూ కావచ్చు, ఇలాంటి అసంతృప్తులు కూడా పెళ్లుబుకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేసేటువంటి ఈ 60 మెంబర్స్ లిస్ట్ లో అలాంటి వాటికి తావు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే డెఫినెట్ గా ఆ జాగ్రత్తలు అయితే చంద్రబాబు తీసుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ అభ్యర్థుల జాబితాలో మొదటి నుంచి కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన అంతర్గతంగా బ్యాక్ ఆఫీసు పనిచేస్తూ ఉండేది. కానీ ఈసారి పార్టీ ప్రమేయాన్ని తగ్గించిన చంద్రబాబు ఎటువంటి వివాదాలు లేకుండా ఏదైతే రాబిన్ శర్మకు సంబంధించిన షో టైం కన్సల్టెన్సీ నియమించుకున్నారు, వారిచ్చిన నివేదికల ఆధారంగానే పార్టీ వర్క్ అయితే జరుగుతుంది. వారే అభ్యర్థుల ఎంపిక కూడా కీలక పాత్ర పోషించారు. వారితో పాటు ప్రశాంత్ కిషోర్ టీం కూడా పనిచేస్తుంది. వీరిద్దరే కాకుండా మరో 2-3 ఏజెన్సీల ద్వారా అభ్యర్థులపై 1-2 సార్లు సర్వేలు నిర్వహించి ఎటువంటి వివాదం లేకుండా వారందరినీ కూడా ఎవరైతే ప్రజలలో కావచ్చు కార్యకర్తల అభిష్టం మేరకే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి టీడీపీ అధినేత చెప్పడం జరిగింది. ఆయన ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. డైరెక్ట్ గా నేనే మానిటరింగ్ చేస్తాను, వేరే నేత ఇన్వాల్వ్మెంట్ లేదని కూడా చెప్తున్నారు. ఏది ఎన్ని చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల కాంపిటీషన్ ఉంటుంది. ఏదైతే మొదటి ప్రాధాన్యతగా వివాదం లేని నియోజకవర్గాలనే మొదటి ప్రాధాన్యతగా వీరు
నిర్ణయించుకున్నారు. అదేవిధంగా జనసేనతో ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే వీరు నియమించారు, అభ్యర్థుల్ని ఎంపిక చేశారని తెలుస్తుంది. ఎందుకంటే రెండవ జాబితాలో వివాదాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి జాబితాలో కూడా కొంతమంది సీనియర్స్ మొదటి జాబితాలో ఏదైతే సీటు రాకపోతే, ఏదైతే అభ్యర్థిగా లిస్టులో లేకపోతే కొంత వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని కూడా కొంత చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది సీనియర్స్ అయితే మొదటి లిస్టులో లేకపోతే కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలు ఇన్ని సంవత్సరాలు ఉండి మొదటి జాబితాలో చోటు దక్కించుకోలేదనే పేరు ఉంటుందని వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది. అయితే పార్టీ తరపు నుంచి మనకు వస్తున్న సమాచారం మొదటి జాబితాలో ఎటువంటి వివాదాలు ఉండవు, మాక్సిమం అందరి ఆమోదంతో ఇప్పుడు సీనియర్స్ తో కూడా మాట్లాడతారు. ఎవరైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తారు అనుకున్నారో వారితో కూడా ముందే మాట్లాడి వారితో చర్చలు జరుపుతారు. ఏదైనా మొదటి జాబితాలో వివాదాలు లేని సీట్లు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చామని చెప్తున్నారు. మరోవైపు జనసేన నాయకత్వం కూడా అదే విధమైన వైఖరితో ముందుకు పోతుంది. ఎక్కడైతే జనసేన నేతలు సీట్లు ఆశిస్తున్నారో ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు, ఆ సీట్లు కనుక ఇప్పుడు టీడీపీ జాబితాలో ఉంటే కనుక వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే జనసేన నాయకత్వం కూడా అటువంటి వారిని బుజ్జగించేందుకు రంగంలో దిగుతుంది. ఇప్పటికే ఏదైతే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఆ పార్టీ సీనియర్ నేతలతో కూడా చర్చిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి వస్తారు. ఏదైతే టికెట్ల ప్రకటన ముందే ఇద్దరు కలిసి మరి కాసేపు వారు చర్చించుకుంటారు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి కూడా దాదాపు 10-15 స్థానాలని ప్రకటించాలని భావిస్తున్నారు. వీటిలో ఉన్న ఇబ్బందుల గురించి కూడా చంద్రబాబుతో చర్చిస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ఇబ్బందుల గురించి కూడా ఇరువురు చర్చించుకుంటారు. అక్కడ నేతల నుంచి వచ్చే రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, వారిని ఏ విధంగా బుజ్జగించాలి అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ తో వీరైతే ముందుకు పోతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఏదేమైనా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. ఇరువురు కలిసి 11 గంటల తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మొదటి అభ్యర్థుల జాబితాను, ఇరు పార్టీలకు సంబంధించిన నేతలతో కూడిన జాబితాను విడుదల చేయబోతున్నారు.